ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కురుపాం నియోజకవర్గం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి నాయకత్వంలోని గరుగుబిల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు కుప్పలవేలం బోర్డు డైరెక్టర్ అక్కెన మధుసూదన్ రావు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించి నేటికి ఒక ఏడాదైన శుభ సందర్భంగా గరుగుబిల్లి మండలంలోని నాగూరు గ్రామంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కెన మధుసూదన్ రావు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, యువత, మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన సందర్భంగా ఈ సంవత్సరంలో విధ్వంసకర గత 5 సంవత్సరాల్లో విధ్వంసకర పాలన నుంచి సుపరిపాలన వరకు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఈ సంవత్సరంలో అంటే అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే బాధ్యత తీసుకొని ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణయుగంగా మార్చడానికి తన సాయశక్తులు ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ప్రతి రోడ్డుని గుంతలు లేని రోడ్లుగా తయారు చేశారు. అలాగే ఒక విడతలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచి అవ్వాతాతలకి 1000 రూపాయలు పెన్షన్ పెంచి ముందుకు తీసుకెళ్లారు. అలాగే మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు సూపర్ 6 పథకాల్లో భాగంగా. అలాగే ఈరోజు అమ్మఒడి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో మన నాయకురాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగదీశ్వర్ గారి నాయకత్వంలో కురుపాం నియోజకవర్గం సుమారు 100 కోట్ల రూపాయల నిధులతో ఎన్నో రోడ్లు అభివృద్ధి చేసి ఎంతోమందికి ముందుకు తీసుకెళ్లారు. తర్వాత ఈ సంవత్సరంలో అన్నదాతలకి ఎనలేని సౌకర్యాలు కల్పించి చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతాన్ని నిరూపించుకున్నారు. రైతులకి సకాలంలో డబ్బులు వేసి 24 గంటల ధాన్యం డబ్బులు వేసి పండిన పంటలకి సకాలంలో డబ్బులు ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. ఏ రైతు ఇబ్బంది పడకుండా సకాలంలో అన్ని పంటలు కొనుగోలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఇంకా ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ నాయకుడు కావాలి. చంద్రబాబు నాయుడు విజన్ 2047కి అందరం సహకరించి ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 2047